మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ నెల మార్చి 8 నుంచి 15 వరకు ద్వాదశ రాశుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మరి మకర రాశి మహిళలకు ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మార్చి 8వ తారీఖు నుంచి 15 మార్చి వరకు కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రహ సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది. గురుగ్రహ ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. ఈ కారణం చేత ప్రధానంగా గృహంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. ధనాదాయం కూడా చాలా చక్కగానే ఉంటుంది. అయితే రాశ్యాధిపతి రాశిలోనే ఉండడం, సప్తమాధిపతి అయినటువంటి రవి కూడా రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం ఈ 15వ తారీఖు వరకు ఆశించిన మేర శుభ ఫలితాలు పొందడానికి సంపూర్ణంగా అనుకూలించేటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని విధాలుగా లబ్ధి చేకూరే మార్గాలు మీకు గోచరం అవుతాయి. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. సరైన సమయానికి పెద్దల సహాయ సహకారాలతో మీరు మీ యొక్క విద్య అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి. కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు లభించే అవకాశం గోచరం అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జన్మ రవి శని ప్రభావం ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి అనేటువంటి ఎదుర్కోవచ్చు. గురుగారు, మరి ఈ మకర రాశి మహిళలకి ఇంకా బాగుండాలంటే వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ఆశించింది కోరుకున్నది కంటి ముందు కనబడుతుంది, కానీ పొందలేనటువంటి పరిస్థితి. అంటే ఏదైతే మనం ఈ కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలు ఆశిస్తారో అది పొందడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క ప్రయత్న స్థానాధిపతి శుభస్థానంలో లేకపోవడమే. కుజగ్రహ ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి సమస్య పరిష్కారం కనబడుతూనే ఉంది, కానీ ఆ పరిష్కరించుకునే తెలివితేటలు మీరు అలవర్చుకోవాలి. దానికి తగినటువంటి విధంగా మీరు మరల్చుకోవాలి. అన్నిటికంటే ప్రధానంగా ఈ శుక్రుడు బుధుడు రాహు సంపూర్ణంగా యోగించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీనివల్ల జరిగేటువంటిది ఏంటి? సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మీ మాటకి విలువ పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంతకుముందు ఈ సంబంధించినటువంటి చిన్నతనంగా చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మీకు గౌరవ మర్యాదలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మీకు కొంత మానసిక తృప్తి అనేటువంటిది కలుగుతుంది. అయితే ధనపరమైనటువంటి సమస్యలను తీర్చుకుంటారు. కాకపోతే ఆశించింది దక్కకపోవడం అనేదే మీకు తీరని లోటుగా కనబడుతుంది. మరీ ముఖ్యంగా ఈ సప్తమ స్థానములో 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావము కొంత ఇబ్బందికర పరిస్థితులు. అంటే ఏ విధంగా? సప్తమము ఏంటి? ఇతరుల సహాయ సహకారాలు కానీ, ఇతరులతో చేసే చర్చలు కానీ, లేకపోతే భాగస్వాముల మధ్య లేదా జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య కొన్ని పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. మాట భేదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహణ ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయని ముందుగానే మనం తెలియచేస్తున్నప్పుడు దానికి తగినటువంటి నివారణ చర్యలు లేదా దానికి తగినటువంటి ప్రణాళిక ఏర్పరచుకుంటే అంతా శుభంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఏంటి? ఇక్కడ ప్రధానంగా మాట పెరిగేటువంటి సందర్భంలో ఇతరులతో ఎవరితో కలిసినప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా వాళ్లతో వాగ్వివాదాలు పెంచకుండా ఉంటే ఈ యొక్క గ్రహణ దోషము తగ్గుతుంది. ప్రాక్టికల్గా ఆలోచన చేసి దాన్ని మీరు అమలు పరుచుకునే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా కుటుంబంలో గృహోపకరణాలు లేకపోతే గృహంలో కొన్ని మార్పులు చేర్పులు, మీ యొక్క టేస్ట్కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు అనేటువంటివి చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే గృహాన్ని మరింత సుందరంగా చేసుకోవాలి అనే ఆలోచనతో కొంత ఎక్కువగా ఖర్చులు అయ్యే అవకాశము గోచరమవుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మహిళలకి నెక్ పెయిన్స్ ఎక్కువగా అయ్యే అవకాశం గోచరమవుతుంది.
కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా ఆలోచనలు చేయడం కానీ, ఎక్కువగా తల వంచి పనిచేసేటువంటి పనులు కాకుండా చక్కగా మీరు దానికి తగినటువంటి ఆరోగ్య చిట్కాలు పాటిస్తూ ఉంటే అనారోగ్యం నుంచి చాలా మటుకు చెప్పినటువంటి అనారోగ్యం నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఈ యొక్క రవి శని ప్రభావము జన్మరాశిలోని సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీలు నడిపేటువంటి వాళ్ళకి తొందరగానే బిల్స్ శాంక్షన్ అవుతాయి. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పొందగోరే ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి మార్గాలు ఏర్పడతాయి. ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళకి సఫలీకృతులవుతారు. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మహిళలు, ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి జీవితం అనేటువంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప వాళ్ళకి ఉద్యోగ లభ్యత అనేటువంటిది ఉండదు. అయితే సమయం ఇప్పుడు సాధారణంగా ఉంది. మరి కొన్ని మాసాలు వెయిట్ చేస్తే, అంటే మే మంత్లోనో ఏప్రిల్ ఎండింగ్లోనో మీరు వెయిట్ చేయగలిగే అవకాశం ఉంటే వేరే సంస్థలలో ఉద్యోగం కోసం ప్రైవేటు మహిళలు, ఉద్యోగ మహిళలు అప్పుడు ప్రయత్నం చేయవచ్చు. లేదు ఇప్పుడు సమయం మాకు లేదు అనుకున్నప్పుడు బాగా కష్టపడండి. ఖచ్చితంగా ఏదో ఒక సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. కాకపోతే మీ విజయం అంత ఆషామాషి కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంతానం మూలకముగా సమస్యలు పెరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి సంతానంతో తగు జాగ్రత్తగా వ్యవహరించండి. వివాహం కావలసినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ఆ అవకాశాల కోసం వేచి చూడక తప్పదు. సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలు చక్కటి శుభవార్త వింటారు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా కుజగ్రహ ప్రభావము ఉన్నటువంటి కారణం చేత మీ ఆనందము ఎక్కువసేపు అనేటువంటిది ఉండకపోతే కొద్ది మిస్క్యారీస్ అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి సంతానంతో ఎదురు చూసేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగు జాగ్రత్తలు డాక్టర్ మెడికేషన్ ప్రకారం చూసుకుంటే కుజగ్రహ ప్రభావంలో వచ్చేటువంటి సమస్యని అధిగమించవచ్చు. అయితే దైనందిన జీవితంలో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మహిళలకి రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. 8, 9 తారీఖుల్లో ప్రధానముగా మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. అంటే ఏంటి? ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. ముఖ్యంగా కొన్ని సమస్యలు అనేటువంటివి మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. సంతానం మూలకంగా సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. సంతానంతో విభేదాలు పెరుగుతాయి. కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. 10, 11, 12, 13, 14 ఈ 5 రోజులు ఆనందదాయకమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. రాని బాకీలు వసూలు అవుతాయి. అన్నిటికంటే మించి మీ అవసరాలకి, ఖర్చులకి తగినంత సొమ్ము మీకు చేకూరుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కాకపోతే 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావము 15వ తారీఖు తర్వాత కొన్ని విపత్కర పరిస్థితులు అనేటువంటివి వస్తాయి. 15వ తారీఖు రోజున మాత్రం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు. ఏదో ఒక చింత, ఏదో కోల్పోయామనే చింత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణం అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాలలో కనబడుతుంది. కాబట్టి ఆ దేశ ప్రాంత ప్రజలు ఆచార నియమాలు గ్రహణ సందర్భంగా పాటించాలి. మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచవ్యాప్తముగా కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రహణ దోష నివారణ అనేటువంటిది జరుపుకోవాలి. ఆ సందర్భంగా దేవతా స్తోత్ర పారాయణము లేకపోతే ఇతరత్ర దానాది కార్యక్రమాలు చేయాలి. అయితే గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకి 14వ తారీఖు రోజున గ్రహణ దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క 8 నుంచి 15వ తారీఖు వరకు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకి సమస్యలకి పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే కాలభైరవాష్టక పారాయణము ప్రతిరోజు 3 సార్లు పఠించండి. తద్వారా సమస్యలు చాలా మటుకు శాంతిస్తాయి. తరచూ అమ్మవారి దేవాలయం అనగా దుర్గాదేవి ఆలయం సందర్శనం చేసుకోవడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా భవిష్యత్తులో మీ యొక్క జీవితం ఉంటుంది అని అనుకున్నప్పుడు
మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటిస్తూ, అలాగే 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినట్టు వారికి ఉంటుంది కాబట్టి ఆ గ్రహణ దోష నివారణ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. సర్వం విజయం చేకూరుతుందని తెలియచేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. మకర రాశి వారి ఫలితాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.